నమస్తే. ఎలా ఉన్నారు? ముందుగా నా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే ఎవరైతే కొత్తగా నా ఛానల్‌ని చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. శివభక్తి లీలలు ఎపిసోడ్ నంబర్ 3. దూర్వాసుడు తన తపస్సు ముగించుకొని ప్రతిదినము ఆహారము తీసుకునే ముందు పర్ణశాలకు సమీపంలో నివసించే ప్రతి మృగము, ప్రతి పక్షి ఆహారం తీసుకొనిందా లేదా అని గమనించి తరువాత తను భుజించడం అతనికి అలవాటు. కపింజరుడు చెప్పినట్టు ఆ రోజు ఆ తపస్సంపన్నుడు మధ్యాహ్న వేళలో లేడి పిల్లలకు పాయసాన్నం తినిపిస్తూ ఉంటే అవి ఎంతో ఆప్యాయతగా, ఇష్టంగా అతని చేతి మీద నిర్భయంగా తింటూ ఉండగా తుంబురుడు అనే ప్రమదుడు భార్యతో కలిసి విమానంపై పోతున్న వాడై ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్య సంతోషాలతో శబాష్ అని బిగ్గరగా చిటిక వేశాడు. అదే అతను చేసిన పొరపాటు. అంత మాత్రానికే ఆ జింక పిల్లలు బెదిరి దూర్వాసునికి చిక్కకుండా పారిపోయాయి. మునికి వానికలా ఉత్సాహభంగం చేసిన వాని మీద సహజంగా కోపం వచ్చింది. తుంబురుని కోపదృష్టితో చూసి శపించాడు. ఈ విధంగా తను ముని శపించిన సంగతిని ప్రమదుడు విన్నాడు. శివ సాహిత్యంలో అనుక్షణం ఆ దేవుణ్ణి దర్శిస్తూ ప్రార్థిస్తూ అతని లీలల్ని కన్నారా గాంచి పరమానందభరితుడయ్యే తానెక్కడ, భూమిపై మనుష్యుడై పుట్టడం ఎక్కడ? మహారాజ పదవి అనుభవించిన వానికి కూలివాని గతి పట్టినట్లయింది. తుమ్మురుడు భయకంపితుడైపోయాడు. శరీరమంతా ముచ్చెమటలు పోచాయి. తటానున భార్యతో పాటు విమానాన్ని భూమికి దింపి గజగజలాడి వణికిపోయాడు. అలాగే దూర్వాస మహాముని పాదాల మీద పడి, హే భగవాన్, నా అపరాధాన్ని క్షమించు. మీరన్నట్టు నేను గర్విష్ఠిని కాదు. మీ లేడి పిల్లలను బెదిరించే ఉద్దేశం నాకు లేదు. మహాత్ములైన మీ చేతి మీదుగా పాయసం తినగలిగే పుణ్యం చేసిన వారిని చూచేసరికి నాకెంతో ఆశ్చర్యం, ఆనందం కలిగి మైమరచి నేను చిటిక వేశానంతే. ఇది ఇంతటి ప్రమాదానికి దారితీస్తుందని నేను ఊహించలేదు. దుష్టమైన తలంపు లేని నా చర్యను మన్నించి నన్ను మీ శాపశిక్ష నుండి రక్షించండి అని దీనాతి దీనంగా బతిమాలసాగాడు. ప్రమదుని భార్య కూడా ఒక పక్క పతిభిక్షకై అడిగింది. మునిని అనేక విధాలుగా ప్రసన్నుడు కమ్మని ప్రార్థించింది. కానీ దుర్వాసుడు అప్పటికి ఇంకేమి చేయగలడు? కానీ అతని చేజారిపోయింది. బ్రాహ్మణుల మాట వృధా కాబోదు. వచ్చ నా శాపము తిరుగులేనిది. తత్ఫలితాన్ని నీవు అనుభవించక తీరాల్సిందే అన్నాడతడు తుంబురునితో. స్వామి, ఆ సంగతి నాకు కూడా తెలుసు. ఇదంతా నా ప్రారబ్ధ కర్మ కాకపోతే ఇలా జరుగుతుందా అని వాపోయాడా శివభటుడు. తుంబురా, గుడ్డులో మెలాన్నట్టు ఇందులో ఒక మేలుంది సుమా. ఆ మేలెట్టిది స్వామి? నిరంతరం కైలాసంలో గౌరీపతి సేవ చేసుకుంటూ ఉన్న నన్ను నాకు ఆ భాగ్యం తప్పిపోగా మనుష్యుడనై నేనింకా అనుభవించే మేలెట్టిది? నీవు భూమి మీద శివ భక్తాగ్రేసున ఇంటనే పుడతావు సుమా. స్వామి, అలా అయితే ధన్యుణ్ణే. ఆ విధంగానే నా శాపాంతాన్ని అనుగ్రహించండి. త్వరలో మరల నాకు ఆ పారిశుద్ధ్య పదవి లభించేట్టు చెయ్యండి. మీరు సర్వభూత దయాంతఃకరుణులు, సాక్షాత్ విరూపాక్ష దివ్యాంశులు, ఆశ్రితుల భయాన్ని తీర్చేవారు. సమస్త దేవతల రత్నకాంతుల చేత సదా మీ పాదాలు వెలుగుతూ ఉంటాయి. శాంతమూర్తులైన మీరే నాకిక దిక్కు అని తుంబురుడు అనేక విధాలుగా వేడుకున్నాడు దూర్వాస మహామునిని. చెప్పానుగా, నీవు శివభక్తుల ఇంట జన్మిస్తావని. దాని కారణంగా నీవు అజరామరమైన గొప్ప కీర్తినార్జించి కారణాంతరమున మరల ప్రముదుడవై భార్యతో కూడి కైలాసమును సుఖింతువు. ధన్యోస్మి దేవా,
నాది ఇంకొక కోరిక. నేను ఇంకెంతకాలం దుఃఖించినా నా పురాకృత కర్మ నేను అనుభవించక తప్పదు. మీ దయ వల్ల నేను మరలా పారిషత పదవిని పొందినట్టుగా నా భార్యను మీ కోడలుగా స్వీకరించి ఈమె శుశ్రూష పొందుతూ మీ వద్దనే ఉంచుకోండి. శాపమేమో పెట్టాడు కానీ తుదకు దూర్వాసునికి తుమ్మురుడి మీద చాలా జాలి కలిగింది. అయ్యో, ఈవేళ ఇలాంటి ఘోరం సంభవించేందుకు ప్రొద్దున్నే లేచి ఏ పాడుమొహం చూశానో ఏంటో విచారించి, నీవన్నట్టు త్రిమూర్తులే కర్మ నుండి తప్పించుకోలేరంటే ఇంకా సామాన్యుల సంగతి చెప్పనేలా. అవశ్యమనుభోక్తవ్యం మృతం కర్మ శుభాశుభం అన్న ఆర్యోక్తి వృధా కాలేదు. నీవు కోరినట్టు నీవు మనిషివై ఉన్న కాలంలో నీ భార్య నాకు కోడలుగా ఇక్కడే ఉండగలదు. భూమి మీద ఆమె అంశలో గల స్త్రీరత్నము నీకు సతి అయి నీ గృహస్థాశ్రమ ధర్మము సార్థకపరుస్తుంది. విచారించవద్దు. నిద్ర మేల్కున్నట్టు త్వరలోనే నీ శాప విమోచనము కలుగుతుంది. అలాగే ఆశీర్వదించాడు. నిరంజనుడు కపింజనుడు దూరంగా ఒక చెట్టు చాటున నించుని అంతా చూస్తూ వింటూ తుమ్మురుడికి పట్టిన గతికి చాలా విచారించారు. కానీ ఎవరేమి చేయగలరు? ఏది ఎలా కావాలనో అలా జరిగిపోయింది. సో ఇలాంటి ఆడియో బుక్స్ మరెన్నో మీరు వినాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరెందరికో ఈ ఛానల్ని సజెస్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. చేయవలసిందల్లా మీకు నచ్చిన ఆడియో బుక్ని కమెంట్ ద్వారా మీరు మాకు తెలియజేయగలిగితే మాకు సపోర్ట్గా ఉంటుంది మరెన్నో ఆడియో బుక్స్ చేయడానికి. థ్యాంక్ యూ.